లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్తున్న బీఆర్ఎస్ బృందాన్ని జనగామ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కేవలం కేటీఆర్ ఒక్కరికే అనుమతిస్తారని చెప్పడంతో నేతలు ఆందోళనకు దిగారు. పైన నీళ్లు లేక రైతులు నాట్లు వేసే పరిస్థితి లేదని, కానీ ప్రభుత్వం కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేయడం లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. లక్ష క్యూసెక్కుల నీళ్లు ఒకటి కాదు రెండు కాదు లక్ష క్యూసెక్కుల నీళ్లు కన్నెపల్లి దగ్గర కిందికి సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ లక్ష క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతుంటే వృధాగా పైన మొత్తం రిజర్వాయర్లన్నీ నోరెళ్ల పెట్టి చూస్తా ఉన్నాయి. పైన మిడ్మానేర్ కావచ్చు, కాళేశ్వరం, మరి మొత్తం ప్రాజెక్టులో ఉన్న ప్రతి రిజర్వాయర్ లో కూడా ఇవాళ నీళ్లు లేక రైతులు మరి కనీసం నాట్లేసే పరిస్థితి లేదు. కింద లక్ష క్యూసెక్కుల నీళ్లు ఏవైతే వృధాగా పోతున్నాయో వాటిని చూపెట్టడానికి రైతులు మొత్తం తెలంగాణలోని రైతాంగం మొత్తానికి ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని చూపెట్టడానికి కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే మేడిగడ్డ బరాజ్ తో సంబంధం లేకుండా ఇవాళ మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు డిజైన్ చేసినారు. ఇవాళ బ్యారేజ్ తో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా మరి 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు ఈ నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు, రైతులు నాట్లేసుకోవచ్చు. ఆ నీళ్లను చూపెట్టడానికి పోతుంటే ఇవాళ మమ్మల్ని జనగామలోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని నేను అడుగుతున్నాను. కింద లక్ష క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి నీళ్లు ఒకవేళ ఇస్తే మళ్ళా యూరియా ఇయ్యాలి, నీళ్లు ఇస్తే పంట కొనాలి, మద్దతు ధర ఇయ్యాలి, నీళ్లు ఇస్తే నీళ్లు వస్తే బోనస్ ఇయ్యాలి. ఈ బాధ అంతా నాకెందుకు, రైతులను ఎండబెట్టాలి, రైతుల పొలాలకు నీళ్లు రానియద్దని చెప్పి కింద బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చే సౌలతుంటే దాన్ని పండబెట్టిన ముఖ్యమంత్రి గారి వైఖరి, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన రైతు వ్యతిరేక వైఖరి చూపెట్టడానికి మేము బయలుదేరితే వాళ్ళని చూడొచ్చు, మా వాళ్ళందరినీ అడ్డుకుంటా ఉన్నారు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు. అందుకే మేము అనేది ఈ ప్రభుత్వాన్ని దమ్ముంటే శాతనైతే మంచి పనులు చేసి ప్రజల మనసు గెలువు. ఇవాళ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని అడ్డుకొని వరంగల్ జిల్లాలోనే మరి ఇక్కడికిక్కడే ఆపాలని మీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా పోలీసులకు మరలబడైనా ఇక్కడి నుంచి పోతాం. తప్పకుండా కన్నెపల్లి చేరుకొని అక్కడ ప్రవహిస్తున్న లక్ష క్యూసెక్కుల నీళ్లను రైతులకు చూపెడతాం. తెలంగాణలో ప్రభుత్వం ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఉందో తప్పకుండా తెలంగాణ రైతాంగానికి మొత్తం చూపెడతాం. ఈ అంశంపై మరిన్ని వివరాలని తెలంగాణ బ్యూరో చీఫ్ మూల శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కన్నెపల్లికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు, దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ వివరాలేంటి? జ్యోతిక కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మరొకసారి తెరపైకి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో ఇప్పుడు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో గోదావరిలో మరి లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అదే క్రమంలో కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన కూడా వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయనతో పాటు బీఆర్ఎస్ బృందం కూడా ఉంది. అయితే ఈ బృందాన్ని జనగామ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కేవలం కేటీఆర్ ఒకరికి అనుమతిస్తామని చెప్పడంతో నేతలైతే ఆందోళన చేశారు. పైన నీళ్లు లేక రైతులు నాట్లు వేసే పరిస్థితి కూడా లేదని, దాని ప్రభుత్వం కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేయలేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అదే క్రమంలో పోలీసులకు అలాగే బీఆర్ఎస్ నేతల మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. సో పోలీసులు కూడా మరి ఎవరు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులంతా మరి పోలీసుల మధ్య తోట్లాట, రోడ్డు పైన వాహనం నిలిపివేసి పోలీసులతో వాగ్వాదం చేశారు. బారికేడ్లను తోసుకొని వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రయత్నించారు. సో కన్నపల్లి పంపు లక్షల క్యూసెక్కుల నీరు వృధా అవుతోంది. మోటార్లు ఆన్ చేయకపోవడంపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అదే క్రమంలో నీటి కొరతతో మోటార్లు వేయలేని పరిస్థితి ఉందని కేటీఆర్ మరి విమర్శించారు. ఇదే క్రమంలో మరి బీఆర్ఎస్ శ్రేణులను అయితే పోలీసులు అడ్డుకున్నారు జనగామ వద్ద. సో కాసేపు తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం మొదలైంది. సో దీంట్లో ఇంకా పోలీసులు అయితే ఖచ్చితంగా కేటీఆర్ ఒక్కరికి మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. హన్మకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.